పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథనందలి ప్రియ దైవబిడ్డలారా, మే మాసంలో మరే తల్లి పూజిత మాస వాక్య ధ్యానాంశాలకి, తల్లి మరియమ్మ గారికి అద్భుతాలకి వాక్యాలు విని దేవుని యొక్క కృపలో పాత్రలు కావడానికి యేసు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క మే మాసంలో ప్రతిరోజు తల్లి మరియమ్మ గారి గురించి ధ్యానించుకునే తరుణంలో ఈ రోజున 8వ రోజు తల్లి మరియమ్మ గారికి అద్భుతాల గురించి ధ్యానించడానికి ప్రయత్నాలు చేద్దాం. ఈ సందర్భంలో మొదటి రోజున స్పెయిన్ దేశంలో స్తంభంపై వెలిసిన మరియమాత అద్భుతాన్ని గురించి, 2వ రోజున అర్జెంటీనా దేశంలో శాన్ నికోలస్ మాత అద్భుతం, 3వ రోజు తమిళనాడు రాష్ట్రంలో వెలంగిని మాత అద్భుతం, 4వ రోజున ఫ్రాన్స్ దేశంలో లూర్దు మాత అద్భుతం, 5వ రోజున పోర్చుగల్లో ఫాతిమా మాత అద్భుతం, అదేవిధముగా ఐర్లాండ్ 6వ రోజులో మౌంట్ కార్మెల్ మాత అద్భుతం. మరి 7వ రోజున కూడా తల్లి మరియమ్మ గారు ఐర్లాండ్లో నాకు మాత అద్భుతాన్ని మనము ధ్యానించి ఉన్నాం. మరి ఈనాడు ఈ యొక్క 8వ రోజున పారిస్ నగరంలో అద్భుత పతాక మాత అద్భుతాన్ని గురించి మనం వినబోతూ ఉన్నాం. ఈ యొక్క పారిస్ నగరంలో తల్లి మరియమ్మ గారు ఇచ్చిన ఈ యొక్క దర్శనాన్ని గురించి ఒకసారి ధ్యానించుకున్నట్లయితే చరిత్ర ఈ విధంగా మనకి తెలియజేస్తూ ఉంది. అదేమిటంటే, మన యొక్క జీవిత విధానంలో తల్లి మరియమ్మ గారు ఇప్పటివరకు ఎన్నో దర్శనాలు ఇచ్చారు. ఈ అద్భుతం యొక్క చరిత్రను చూసుకున్నట్లయితే 1830వ సంవత్సరంలో పారిస్ నగరంలో సెయింట్ విన్సెంట్ ది పోల్ సన్యాసుల మఠంలో ఉన్న ఒక కత్రిన్ లెబోరి అనే సిస్టర్కు మరియమాత దర్శనమిచ్చింది. రాత్రిపూట దేవదూత ఆమెను వారి యొక్క దేవాలయంలోనికి తీసుకువెళ్ళని చెప్పింది. అక్కడికి వెళ్ళినప్పుడు తల్లి మరియమ్మ గారు కూర్చుని ఉండగా కాత్రిన్ అనే ఆమె మోకాళ్ళ మీద తలపెట్టి ఎంతోసేపు మాట్లాడింది. మరి ఈ దర్శనంలో తల్లి మరియమ్మ గారు మరొక దర్శనాన్ని ఆమె చూపిస్తుంది. ఆ యొక్క ప్రపంచం ఆ యొక్క పటం మీద, గ్లోబ్ మీద నిలబడి ఉండడం, ఆమె యొక్క వేళ్ల నుండి ప్రకాశవంతమైన కాంతి కిరణాలు రావడం చూశారు. ఆ కాంతి కిరణాలు దేవుని నుండి లభించే వరప్రసాదాలుగా గుర్తున్నాయని తల్లి వివరిస్తోంది. అప్పుడు ఆమె చుట్టూ ఒక అంధకారపు చక్రం ఏర్పడింది. దానిపై పాపం లేకుండా జన్మించిన ఓ పరిశుద్ధ మరియమ్మ, నీ ఆశ్రయం కోరి వచ్చిన మా కొరకు ప్రార్థించమనే మాట బంగారు అక్షరాలతో కనిపించాయి. ఈ చిత్రంలో పతాకాన్ని చేయించమని తల్లి మరియమ్మ గారు వారిని కోరింది. మొదట్లో దీనిని అమలోద్భవమాత పతకమని పిలిచేవారు. కానీ ధరించిన తర్వాత భక్తుల యొక్క జీవితాల్లో లెక్కలేని అద్భుతాలు స్వస్థ జరిగాయి. పాపుల యొక్క మనసును మారడం జరిగి ఉన్నది. కాబట్టి ఈ యొక్క అద్భుతాన్ని అద్భుత పథకం అని పిలవడం ఆ సమయం నుంచి ప్రారంభమైంది. ఈ యొక్క పథకం వెనుక ఎం అక్షరం, దానిపై శిలువ, క్రింద యేసు మరియు మరియమాతల స్వరూపాలు, హృదయ స్వరూపాలు ఉంటాయి. ఇది మరియమాత మనకిచ్చిన ఒక ప్రేమ కానుక, మరి రక్షణ గుర్తు. కాబట్టి ప్రియా దైవబిడ్డలారా, అద్భుత పతాక మాత మనకిచ్చే గొప్ప సందేశం, ఆమె యొద్దకు వచ్చి అడిగితే వారికి ఎన్నో వరప్రసాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని. కానీ మనం అడగకపోవడం వల్ల అవి మనం చేరుకోలేకపోవట్లేదు. కాబట్టి ఆమె యొక్క ప్రార్థన సహాయం ద్వారా దేవుని యొక్క అనుగ్రహాలు ఎల్లప్పుడూ మనకి రావాలని ఈ యొక్క భక్తి విశ్వాసంతో ముందుకు సాగుదాం. అంటే తల్లి మరియమ్మ గారు రక్షణ కోసం నిరంతరం కూడా ప్రార్థించే తల్లి. సాతాను శక్తుల నుంచి మనల్ని కాపాడే ఒక ఆధ్యాత్మిక ఆయుధం ఈ యొక్క పతాకం. కాబట్టి ఇటువంటి యొక్క అద్భుతం ద్వారా మన యొక్క జీవితంలో మనం ధరించే యొక్క ఆయుధం దుష్ట శక్తుల నుంచి మనకెప్పుడు కూడా విముక్తిని ప్రసాదించమని దైవకృప అనుగ్రహాల కోసం భగవంతుని ప్రార్థన చేద్దాం. ప్రభైన దేవాదేవుడు వాక్యాన్ని వింటున్నా మరి జపమాల జపిస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుని యొక్క అనుగ్రహాల ద్వారా దీవించుదురుగాక. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ దేవుడు వాక్యాల ద్వారా మనందరినీ తల్లి అద్భుతమాత అనుగ్రహాలు మనకు దయచేయుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.